నమస్తే బుల్లన్బేర్. ఈరోజు ల్యాప్టాప్లో ఏంజెల్ వన్ ఓపెన్ చేద్దాం. అండ్ మెయిన్గా థంబ్నెయిల్ చూశారు కదా, నా ట్రేడింగ్ పోర్ట్ఫోలియో కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ అలాగే నా వాచ్ లిస్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఒక సెర్చ్ ఇంజన్లోకి వెళ్ళండి. అందులో ఏంజెల్ వన్ అని టైప్ చేయండి. అక్కడ కింద మీకు ఏంజెల్ వన్ లాగిన్ టు ట్రేడ్ ఆన్లైన్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఏంజెల్ వన్ ఒక ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ రైట్ సైడ్లో ఏంజెల్ వన్తో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ని ఇవ్వాలి. ప్రొసీడ్ క్లిక్ చేయండి. దాని తర్వాత మీ నంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక ప్రొసీడ్ క్లిక్ చేయండి. తర్వాత మీరు ఏంజెల్ వన్ యాప్కు మొబైల్లో ఒక పిన్ ఇచ్చింటారు. ఆ పిన్ని ఇక్కడ ఇవ్వాలన్నమాట. సో నేనైతే ఫస్ట్ కన్ఫ్యూజ్ అయ్యాను పిన్ ఏమి ఇచ్చాను అని. తర్వాత అర్థమైంది నంబర్స్లో ఉంటుంది ఆ పిన్ను. అప్పుడు ఎంటర్ చేశా. ప్రొసీడ్ క్లిక్ చేయగానే మీకు ఏంజెల్ వన్ ఒక పోర్ట్ఫోలియో ఓపెన్ అవుతుంది. సో ఇదన్నమాట. ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో పోర్ట్ఫోలియో అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. లేదా ఫంక్షన్ కీస్లో మీకు F9 క్లిక్ చేసినా డైరెక్ట్గా పోర్ట్ఫోలియో ఓపెన్ అవుతుంది. సో ఇదన్నమాట నా ఒక పోర్ట్ఫోలియో. ఇందులో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఉంది కదా, అది నేను ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అనమాట. 295 ఇన్వెస్ట్ చేస్తే ప్రజెంట్ మార్కెట్ వాల్యూ 318 అరౌండ్ 390 దగ్గర ఉంది. సో ఇది ఓవరాల్ గెయిన్ అనమాట. అంటే మార్కెట్ వాల్యూకు ఇన్వెస్ట్మెంట్ వాల్యూకు ఉన్న డిఫరెన్స్. ఇది గ్రీన్లో ఉంది కాబట్టి అది గెయిన్ అనమాట. ఒకవేళ రెడ్లో ఇండికేట్ చేసిందంటే అది మీ పోర్ట్ఫోలియో లాస్లో నడుస్తుంది అని అర్థం. ఇది ఈ రోజు యొక్క గెయిన్ అనమాట. గ్రీన్లో ఉంది కదా, అందుకే గెయిన్ అని చెప్తున్నా. ఈ రోజుకి 3 to 4 మధ్యలో ఉంది. నిజంగా చెప్పాలంటే మార్చ్ కాదు, సెప్టెంబర్ 2024 నుంచి ఇప్పటిదాకా మార్కెట్ డౌన్లోనే నడుస్తూ ఉంది. నా టైమింగ్ ఎలా ఉందంటే, నేను ఫిబ్రవరి 28న నా అకౌంట్ ఓపెన్ చేసుకున్నా. మార్చ్ 3న ఒక టాటా స్టీల్ షేర్ అండ్ సుజలాన్ షేర్ తీసుకున్నా. టాటా స్టీల్ వచ్చేసి 139 రూపీస్కి ఏమో తీసుకున్నాను. అది ఇప్పుడు 155 దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ సుజలాన్ వచ్చేసి 49 రూపీస్కి పెట్టి తీసుకున్నా. ఇప్పుడు అది 55 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో లక్ ఏంటంటే, ఇన్వెస్ట్ చేసిన నెక్స్ట్ డే నుంచే మార్కెట్ ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. అది నా లక్ అనే చెప్పాలి నిజంగానే. సో నా పోర్ట్ఫోలియోలో ఇంకాస్త డీటెయిల్గా వెళ్దాం. ఇక్కడ చూడండి, సుజలాన్ షేర్ ప్రైస్ ఉంది కదా. సో ఎన్ని షేర్స్ ఉన్నాయంటే 3 తీసుకున్నా. క్వాంటిటీ 3. యావరేజ్ షేర్ ప్రైస్ వచ్చేసి ఇంత ఉంది. ఇది వచ్చేసి ప్రజెంట్ ట్రేడ్ అవుతున్న షేర్ ప్రైస్ అనమాట. ఇది నేను ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 159. అంటే అది 3 షేర్స్ కలిపి యావరేజ్గా తీసుకుంది. ఒక షేర్ని నేను 49 రూపీస్కి, మీ రిమైనింగ్ 2 షేర్స్ని 55 రూపీస్కి తీసుకున్నా. అది యావరేజ్ చేసుకుని అంత అమౌంట్ వేసుకుంది. ప్రజెంట్ మార్కెట్ వాల్యూ అయితే 165 చూపిస్తుంది. ఇది ఓవరాల్ గెయిన్ 5 రూపీస్. అండ్ అక్కడ ఈరోజు ఒక గెయిన్ అనమాట. అండ్ పర్సంటేజ్లో కూడా మీకు చూపిస్తుంది. నెక్స్ట్ కింద టాటా స్టీల్ ఉంది, ఒక షేర్ తీసుకున్నా. 136 రూపీస్ పెట్టి తీసుకున్నాను అనమాట. ఇప్పుడైతే ఈ రోజుకి 154 ట్రెండ్ అవుతుంది, అంటే ట్రేడింగ్లో ఉందన్నమాట. ఇక్కడ ఓవరాల్ గెయిన్ ఉంది. అండ్ ఈరోజు ఒక గెయిన్ కూడా ఉంది, 2 రూపీస్ ఉందన్నమాట. నా పోర్ట్ఫోలియో చిన్నగానే ఉండొచ్చు, బట్ నేను తీసుకున్న వాటిలో టాటా స్టీల్ కానీ సుజలాన్ షేర్స్ కానీ ఇప్పటికీ అవి గ్రోత్లోనే ఉన్నాయి. ఇంతవరకు ఒకసారి కూడా లాస్ చూపించలేదు. అండ్ ఇంకో గుడ్ న్యూస్ ఏమంటే, జిందాల్ రెన్యూవబుల్స్ అనే కంపెనీ నుంచి 200 మెగావాట్స్ జనరేట్ చేయమని ఆర్డర్ వచ్చింది సుజలాన్ వాళ్ళకి. సో అనలిస్టులు ఏం చెప్తున్నారంటే, ఈ 2025లో సుజలాన్ ఒక షేర్ ప్రైస్, అంటే టార్గెట్ ప్రైస్ అనమాట. ఇవి ఎవ్రీ ఇయర్ పెడుతూనే ఉంటారు. సుజలాన్ ఒక షేర్ ప్రైస్ అనేది
50 రూపీస్ నుంచి 70 రూపీస్కి జంప్ అవుతుందని మార్కెట్ అనలిస్టులు చెప్పడం జరిగింది. సో హోప్ ఫర్ ది గుడ్. టార్గెట్ని రీచ్ అవ్వాలని అనుకుంటున్నాను. నా పోర్ట్ఫోలియోనే చూశారు కదా, నేను 49 రూపీస్కి ఒక షేర్ కొంటే 3 డేస్లోనే అది 55 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. అంటే ఇంక్రీజ్ అవుతూనే వస్తుంది కానీ ఎక్కడ డౌన్ అవ్వలేదు. సో ఇయర్ ఎండింగ్ లోపు అది 70 రూపీస్కి వచ్చినా పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనమాట. ఎందుకంటే 200 మెగావాట్స్ అంటే తక్కువేం కాదండి. ఓకే, ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో వాచ్ లిస్ట్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేద్దాం. ఇక్కడ నేను 3 వాచ్ లిస్ట్ పెట్టుకున్నా. ఒకటి మై వాచ్ లిస్ట్, ఇంకోటి గోల్డ్, ఇంకోటి 100. ఈ 100లో అంటే 100 రూపీస్ కన్నా తక్కువ ఉన్న షేర్స్ అనమాట. ఒకటి ఈజీ మై ట్రిప్, దీని గురించి మీకు తెలిసి ఉంటుంది. ఇంకోటి జిఎంఆర్ ఎయిర్పోర్ట్. ఈ జిఎంఆర్ ఎయిర్పోర్ట్ కొంచెం నాకు ఇష్టం, సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ వాళ్ళు ఇండియాలో చాలా కన్స్ట్రక్షన్స్ చేశారు. అందులో ఏమేమి ఉన్నాయంటే ఇండియాలోనే ఢిల్లీ, హైదరాబాద్, గోవా, నాగ్పూర్, విశాఖపట్నం అండ్ బీదర్లో ఆపరేట్ చేస్తున్నారు. ఇంకా ఇంటర్నేషనల్గా అయితే ఫిలిప్పీన్స్లోను, ఇండోనేషియాలోను, గ్రీస్లోను, ఇంకా టర్కీలోను ఆపరేషన్స్ చేస్తున్నారు. ఒకవేళ వీలైతే నెక్స్ట్ ఈ జిఎంఆర్ వాళ్ళదే షేర్ కొనుక్కోవడానికి చూద్దాం. ఆ ప్రాసెస్ కూడా మీకు చెప్తా. తర్వాత ఇక్కడ సెకండ్ వాచ్ లిస్ట్కి వద్దాం. సెకండ్ వాచ్ లిస్ట్లో గోల్డ్ ఉంటుంది. ఒకటి హెచ్డిఎఫ్డి గోల్డ్ అండ్ టాటా గోల్డ్ అనమాట. ఈ టాటా గోల్డ్ ఫ్యూ డేస్ బ్యాక్ 8.43 దగ్గర ట్రేడ్ అయ్యేది. ఈరోజేమో 8.67 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో అప్పుడే కొనింటే బాగుండు. ఒక 100 షేర్స్ కొనింటే ఈ పాటికి అట్లీస్ట్ 60 కొంచెం ఇంక్రీజ్ అయ్యేదన్నమాట. ఇంకా నెక్స్ట్ ఫస్ట్ వాచ్ లిస్ట్కి వచ్చేద్దాం. ఇందులో దేవయాని ఇంటర్నేషనల్ లిమిటెడ్ అని, జియో ఫైనాన్స్ అని, టాటా స్టీల్, ఎన్టీపీసీ, ఐఆర్ఎఫ్సి, టాటా మోటార్స్, ఇంకా ఓఎన్జీసీ ఉన్నాయి. ఇందులో దేవయాని ఇంటర్నేషనల్ లిమిటెడ్ అనేది ఇండియాలో ఒక లార్జెస్ట్ ఫ్రాంచైజీ అనమాట. ఎం బ్రాండ్స్కి అంటే కేఎఫ్సి, పిజ్జా హట్ అండ్ కోస్తా కాఫీ ఇండియాలో ఎంత ఫేమస్ తెలుసు కదా. వాటన్నిటికీ ఫ్రాంచైజ్ ఈ దేవయాని ఇంటర్నేషనల్ లిమిటెడ్ అనమాట. సో ఇది ఎప్పటికైనా కానీ ఇంక్రీజ్ అయ్యే షేర్ అనమాట. దీన్ని కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. దట్స్ ఆల్ అండి. మీరు కూడా మీ పోర్ట్ఫోలియోని త్వరగా క్రియేట్ చేసుకోండి. ఎంత మంచిగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా కానీ ఇన్ఫ్లేషన్ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది కానీ తగ్గదు కాబట్టి. సో షేర్ ప్రైస్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అవి కూడా పెద్ద పెద్ద కంపెనీలు అయితే ఓకే. ఈ చిన్న చిన్న కంపెనీలు అంటే ఎప్పుడు ఐపీ పెడతాయో ఎప్పుడు తీసేస్తాయో తెలియదు కాబట్టి జాగ్రత్తగా ఉండి ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మీ ఇన్వెస్టర్ ఫ్రమ్ మాధుని.